హలో హాయ్ అండి అందరికీ. రీసెంట్గా వల్లభనేని వంశీ అభిమానులకు ఒక పెద్ద గుడ్ న్యూస్. ఎందుకంటే ఆయన మీద నమోదు కాబడిన అన్ని కేసుల్లో కూడా ఆయనకైతే బెయిల్ అయితే మంజూరు కాబడింది. ఇప్పటివరకు దాదాపు ఆయన మీద 7-8 కేసుల వరకు అయితే నమోదు కాబట్టి అన్ని కేసుల్లో కూడా ఆయనకైతే బెయిల్ అయితే రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన రేపు విజయవాడ జైలు నుంచి అయితే రిలీజ్ కాబోతున్నారు అన్నమాట. అయితే మరి ఈ నైట్ ఆయన మీద కేసులు పెట్టి మళ్ళీ రేపు ఏమైనా అదుపులోకి తీసుకుంటే మనం చెప్పలేం. కానీ ప్రస్తుతం ఆయన మీద ఉన్న అన్ని కేసుల్లో కూడా ఆయనకైతే బెయిల్ అయితే రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా వల్లభనేని వంశీకి ఒక మంచి బిగ్ రిలీఫ్. అంటే ఆయన జీవితంలో మేబీ ఎప్పుడూ కూడా 4 నెలల పాటు జైల్లో ఉండడు. అంటే ఆయన జీవితంలో అత్యంత డార్కెస్ట్ ఫేజ్ చూసిండనమాట. అయితే ఈ సందర్భంలో మరి ఆయన తర్వాత తీసుకునే స్టెప్స్ ఎలా ఉంటాయనేది ఒక చర్చగా మారింది. ఎందుకంటే ఆయన ఈ రాజకీయాలు, ఈ కక్షాపూరిత రాజకీయాలు ఇవన్నీ చూశాడు. దాదాపు ఆయన జైల్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో మనందరం చూసినాం. దాదాపు ఆయన పరిస్థితి జైలుకి వెళ్ళే ముందు ఇలా ఉండేటోడు, జైలుకి వెళ్ళక ముందు అలా ఉండేటోడు, జైలుకి వెళ్ళిన తర్వాత ఇలా అయిపోయింది. అంటే ఆయన చాలా డార్కెస్ట్ ఫేజ్, ఆయన జీవితంలోనే అత్యంత డార్కెస్ట్ ఫేజ్ చూసిండు. కాబట్టి ఆయన మరి రాజకీయాలు కొనసాగిస్తాడా, రాజకీయాల్లో ఉంటాడా లేదనేది ఒక పెద్ద సస్పెన్స్. మరి ఆయన బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా కోలుకొని ఆయన తీసుకునే నిర్ణయం అనేది ఎలా ఉంటుంది అనేది అందరిలో ఒక చర్చ అయితే నడుస్తుంది. అంటే నా దృష్టిలో ఏంటంటే మేబీ ఆయన రాజకీయాల్లో కొనసాగడేమో డౌట్ ఉంది. ఎందుకంటే ఆయన ఈ రాజకీయాలు చూసిన తర్వాత ఆయన ఒకటే అనుకుండు, ఇవన్నీ లేకుండా ప్రశాంత జీవితం బతికితే చాలు అనుకున్న స్టేజ్కి ఈ రాజకీయాలు ఆయన తీసుకొచ్చినాయి. కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుంది అనేది అందరిలో ఆసక్తి అయితే నెలకొని ఉందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి థ్యాంక్ యూ.